అవునరా, నేను సొంత కూతుర్ని కాదు, కానీ అంతకన్నా ఎక్కువ. అందుకే ఆయన్ని కాపాడుకోవటానికి నీలాంటి నీచుడి సహాయం తీసుకోవట్లేదు. ఎందుకంటే నీలాంటి వాడి మేళ్లు తీసుకోవటం కీడు కన్నా ప్రమాదం. సరే, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో, ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. ఇప్పుడు నేనెవరిని అడగాలి? మేడంకి సరికి ఫోన్ చేద్దామంటే వాళ్ళ ఫోన్ లేవు, కలవటం లేదు. ఇప్పుడు వాళ్ళు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటికి ఫోన్ చేసి బామ్మతో మాట్లాడితే నా మీద ఎంత కోపం ఉన్నా నాన్న పరిస్థితి చెప్తే అర్థం చేసుకుంటుంది. మేడం సర్లో ఎవరైనా ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళతో చెప్తుంది. హలో హలో, గాయత్రి గారు మీరా? రాధా, ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావేంటి? మేడం సర్లో ఫోన్లు కలవటం లేదు, అర్జెంటుగా మాట్లాడాలి. ఒకవేళ ఇంటికి ఫోన్ చేస్తే చెప్పమని చెప్తామని. ఓ అవునా, సరే, నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. విషయం ఏంటో చెప్పు. మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పాను కదా, ఆపరేషన్కి 20 లక్షలు కావాలి. మేడం గారికి చెప్తామని. అయ్యో అలాగా, నువ్వేం కంగారు పడకు. నేను ఎలాగైనా అమ్మని కాంటాక్ట్ చేసి నీకు అమౌంట్ పంపించే ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ గాయత్రి గారు, ఉంటాను. అయ్యో, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాలి. మీ నాన్న ఆపరేషన్కి 20 లక్షలు కావాలా? నా గుట్టు రొట్టు చేయడానికి ఎంక్వైరీలు చేసి నన్నే హెల్ప్ అడిగితే ఎలా చేస్తాను? అయినా ఆ కుటుంబం కోసమే ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు అదే కుటుంబంతో కలిసి ఏడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. కొంచెం మీ ఫోన్ చూస్తూ ఉండండి. ఓకే మేడం. రాధా, రాధా! ఓహో, ప్రొఫెషనల్ బడ్జెట్ ఆఫీస్కి వెళ్తానంది కదా, వెళ్ళిపోయి ఉంటుంది. ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? ఇన్నిసార్లు కాల్ చేసిందా రాధా? ఎందుకు చేసింది? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? రాధ ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయదే. ఏ అవసరం ఉండి కాల్ చేసిందో? టెండర్ ఆఫీస్కి వెళ్ళింది కదా, అక్కడేమన్నా అవసరం వచ్చి ఉంటుందా? ఏం జరిగిందో ఏంటో, ఒకసారి టెండర్ ఆఫీస్కి వెళ్తే మంచిదే. ఏమా, డబ్బులు అరేంజ్ చేశారా? ఇంకా లేదు డాక్టర్, కానీ ఎలాగైనా అరేంజ్ చేస్తాం. కొంచెం టైం ఇవ్వండి డాక్టర్. మేము ఎంత టైం అయినా ఇస్తామమ్మా, కానీ అంతవరకు ప్రాణాలు ఆగొద్దు. ఇంకో అరగంటలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈలోగా డబ్బులు అరేంజ్ చేసుకోండి, లేదంటే వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
జరగకూడనిది ఏదైనా జరిగితే మళ్ళీ మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. రండి సిస్టర్, ఆ అలాగే పేషెంట్ని డాక్టర్. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎలా రాదా? డబ్బులు అడ్జస్ట్ అవుతాయా? నాకు భయంగా ఉందమ్మా. ఈ రుద్ర ఉండగా భయం ఎందుకు అత్తయ్యా? మీరు ఊ అనండి, ఇప్పుడే 20 లక్షలు కట్టేస్తాను. మామయ్యకి ఆపరేషన్ స్టార్ట్ అయిపోద్ది. రాధా, నాలా కోరి మరీ సాయం చేసేవాళ్ళు ఎవరూ దొరకరు. ఆలోచించుకో. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నువ్వు మాకు చేసే పెద్ద సహాయం. అర్థమైంది. నా దగ్గర అప్పు తీసుకుంటే మళ్ళీ అది నువ్వే తీర్చాలని ఆలోచిస్తున్నావు కదా? అదే కన్న కూతురివైతే ఇలా ఆలోచించుండేదానివా? పెంచుకున్న కూతురివి కదా, అందుకే ఆలోచిస్తున్నావు. ఆయన ఉంటే ఏంటి, పోతే నీకేంటి? బాబు, ఆ మాట మాత్రం అనొద్దు. రాధ మాకు కన్న కూతురు కన్నా ఎక్కువ. వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తుంది. అంత నమ్మకంగా డబ్బులు కడతాను అని అంటుందంటే తను ఖచ్చితంగా కడుతుంది. అయినా అవసరమైతే అడుగుతానని చెప్తోంది కదా, తన్నెందుకు బలవంతం చేస్తావు? అలాగే అత్తయ్య, అవసరమైతే అడగండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో నేను చూస్తానే. నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొని అడుగుతావు చూడు, అప్పుడు చెప్తా. అమ్మా, నువ్వేం భయపడుకో. నాన్నకి ఆపరేషన్ జరుగుతుంది. మేడం గారికి చెప్పమని గాయత్రికి ఫోన్ చేశాను. చెప్పిందో లేదో, చెప్పుంటే ఈ పాటికి మేడం కాల్ చేసి ఉండేవారు కదా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా, మేడం కాల్ చేస్తుంటారేమో. గాయత్రి చెప్పగానే మేడం డబ్బులు వేసినట్టున్నారు. అమ్మకి చెప్పాలి. అమ్మా, అమ్మా, డబ్బులు వచ్చాయమ్మా. ఆపరేషన్కి డబ్బులు ఇప్పుడే కట్టేసిస్తాను. సరేనమ్మా. భగవంతుడా. పేషెంట్ నేమ్ నందకిషోర్. హార్ట్ సర్జరీ పేమెంట్ చేయాలి. ఓకే మేడం. క్యాషా కార్డా మేడం? ఆన్లైన్ పేమెంట్. ఈ స్కానర్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. తొందరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పండి. డబ్బులు కట్టారు కదా, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాన్నకి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, 20 లక్షలు అవసరమని మేడం వాళ్ళ అమ్మాయికి చెప్పానమ్మా. ఆవిడ మేడంకి చెప్పింది. వెంటనే మేడం డబ్బులు వేశారు. సమయానికి దేవతలా కాపాడిందమ్మా. మా మేడం చాలా మంచి వాళ్ళమ్మా. నీలాగే నన్ను కన్న బిడ్డలా చూసుకుంటారు. నేనేదైనా కష్టంలో ఉన్నానంటే అస్సలు తట్టుకోలేరు. అందుకే డబ్బులు వేశారు. ఇంక నాన్నకేమీ కాదు. ఏంటి, అంత డబ్బులు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నావా? అవసరానికి డబ్బులు సహాయం చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదేదో చెయ్యాలి అనుకున్నావు కదా. మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు అండగా ఉంటాడు. నీలాంటి నీచుల ఆటలు అస్సలు సాగనివ్వడు. బాగానే గెస్ చేసావే. మీ నాన్న ఆపరేషన్ అడ్డం పెట్టుకొని నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నా. చా, కుదరలేదు. అయినా నిన్ను వదలను. బలవంతంగానైనా నిన్ను సొంతం చేసుకుంటాను.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భరత్, నీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పిన పని ఏమైంది? సక్సెస్ మేడం. మీరు చెప్పినట్టే రాధా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. వెరీ గుడ్. ఆల్రెడీ ఆ అమౌంట్ వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో కట్టేసింది మేడం. వెరీ వెరీ గుడ్. ఇప్పుడు రాధ నిరికించడానికి నాకు పెద్ద ఆయుధం దొరికింది. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు మేడం. మన అకౌంట్లో 100 రూపాయలు పడితేనే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వేశారో తెలుసుకోకుండా ఎంక్వైరీ చేస్తామే. అలాంటిది 20 లక్షల అకౌంట్లో పడితే ఎవరు వేశారని తెలుసుకోకుండా అలా ఎలా వాడేస్తుంది మేడం? పైగా రాధా క్యారెక్టర్ కూడా అది కాదు కదా, చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎంత కరెక్ట్గా ఉన్నా అవసరం మనిషిని ఆలోచింపనివ్వదు భరత్. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోమని చెప్తుంది. రాధ ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా దేవకి ఆదుకుంటుంది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆపరేషన్ సంగతి తెలిసి దేవకిని ఆ డబ్బు పంపించిందనుకొని హ్యాపీగా కట్టేసింది. నాకు కావాల్సింది కూడా అదే. నేను ప్లాన్ చేసింది కొంతే అయితే కలిసొచ్చింది మరికొంత. నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు మేడం. మీకు రాధ మీద కోపం ఉంటే వాళ్ళ నాన్న ఆపరేషన్ని జరగకూడదని కోరుకోవాలి, కానీ ఇలా చెప్పకుండా డబ్బులేసి ఎందుకు సాయం చేస్తున్నారు? ప్రతి సాయం మేలు చేసేదయ్యుండాలని లేదు భరత్. కొన్ని ముంచేవి కూడా అయ్యుంటాయి. ఈ సాయం కూడా రాధని ముంచేయబోతుంది. రాధ, నువ్వు నాకు టెండర్ రాకుండా చేశావు. 2 సార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు చూడు, ఈ భ్రమరాంబ నిన్నెలా దెబ్బ కొట్టబోతోందో. చావు దెబ్బ కొట్టబోతోంది. అన్నా, నువ్వు చెప్పినట్టుగానే హాస్పిటల్ బయట రెడీగా ఉన్నామన్నా. వెరీ గుడ్. అక్కడే వెయిట్ చేయండి. నేను ఎలాగోలాగా రాధని బయటికి పంపిస్తాను. కిడ్నాప్ చేసి మన డెన్కి తీసుకెళ్ళండి. అలాగే అన్నా. ఈరోజు ఎలాగైనా రాధ మెడలో తాళి కట్టాలి. అస్సలు మిస్ అవ్వకూడదురా. మిస్ అవ్వదన్నా. నువ్వు రాధని బయటికి పంపించు, మిగతాది మేం చూసుకుంటాం. అదే ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను రా. అదేమో అసలు నా మాటే వినడం లేదు. గట్టిగా ఏదో ప్లాన్ చేయాలరా. అలా చూస్తుందేంటి? మాట్లాడిందంతా వినేసిందా? నేను ప్లాన్ చేస్తాను లేరా, ఉంటా. ఏంటి ఏదో ప్లాన్ అంటున్నావు? అది అంటే ఏం లేదులే. మా ఫ్రెండ్స్ కలిసి ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. దాని గురించే మాట్లాడుతున్నాలే. ఏం ప్రోగ్రామ్? చిన్నపిల్లవి, నీకవన్నీ అర్థం కావులే. పెద్దోడివి, నీకు అర్థం కావడం లేదా? నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు, వెళ్ళిపోమని అక్క చెప్తోంది కదా. ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? మీ అక్కంటే ఏదో కోపంలో వెళ్ళిపోమంటుంది. కానీ ఎంతైనా మామయ్య కదా. హాస్పిటల్ అలా ఉంటే ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? అందుకే ఉన్నా. సరే, మా అక్క చేతిలో ఇంకా తిట్లు తినాలని ఉంటే అలాగే ఉండు. తిట్లు తినడం కాదే, మీ అక్క మెడలో తాళి కట్టబోతున్నా. రాధని ఎలాగైనా బయటికి పంపించాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. కానీ లోపల వాళ్ళ నాన్నకి ఆపరేషన్ జరుగుతుంటే రాధ బయటికి ఎందుకు వెళ్తుంది? ఎలా బయటికి పంపించాలి తన్నే?
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చెప్పండి టెండర్ ఫైల్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? అక్కడ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టెండర్ ఫైల్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? అక్కడ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. కూర్చోండి మేడం. ఓ, ఇది గాయత్రి కంపెనీకి సంబంధించిన ఫైలా? అవును, ఎప్పుడు రాధగారు వస్తారు కదా, మీరు వచ్చారేంటి? రాధ వేరే పనిలో ఉంది, నేను తీసుకొచ్చాను. ఏ రాధ తీసుకొస్తేనే తీసుకుంటారా? ఇంకెవరు తీసుకురాకూడదా? అలా కాదు మేడం, ఇవన్నీ బాగా కాన్ఫిడెన్షియల్ కదా. ఆవిడ రాకుండా ఎంప్లాయీకి ఇచ్చి పంపించారేంటానని. ఎంప్లాయా? ఎవరు ఎంప్లాయ్? రాధే మా దగ్గర ఎంప్లాయ్. నేను గాయత్రి, దేవకి గారి ఏకైక కూతుర్ని. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఏకైక వారసురాల్ని. సారీ మేడం, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. నేను చూసుకుంటాను. ఫైల్ అంతా ఓకే కదా మేడం? చెక్ చేసుకున్నారు కదా? రాధిచ్చింది అంటే చెక్ చేసుకునే ఇస్తుంది కదా. ఇదే ఫైనల్. వస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఇక్కడికి టెండర్ కోసం రాధా తెలియదు అని. సార్. గాయత్రి గారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? రాధ ఎక్కడ? రాధ వాళ్ళ ఊరెళ్ళింది కదా. ఊరా? ఎప్పుడు? పొద్దున్నే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అందుకే టెండర్ ఫైల్ సబ్మిట్ చేయమని నాకిచ్చి వెళ్ళిపోయింది. నాన్నగారికి బాలేదా? ఏమైంది? నాకు ఫోన్ చేసింది, బట్ నేనింట్లో ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాను. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. సీరియస్ గా ఉందని ఒక్కతే వెళ్ళింది. పాపం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. అయ్యో, అదంటే ఇష్టం లేకపోయినా ఈ మాత్రం సింపతి చూపించాలి, లేదంటే అనుమానం వచ్చేస్తుంది. వస్తాను. ఏం చేద్దాం? హే బాబు, చెప్పండి. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? అక్కడ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నట్టుగా చెప్పాలి. ఎందుకు? ఇందుకు. సరే సార్, చెప్పండి. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ జరుగుతుంది. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంతే కదా, చెప్తాను సార్. మేడం, మీ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది కదా, అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. అవునా? ఎక్కడ దొరుకుతుంది? మా హాస్పిటల్ అయిపోయింది మేడం, బయట నుంచి తీసుకురావాలి. బయటంటే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది? శ్రీనగర్ కాలనీలో గీతాంజలి హాస్పిటల్లో దొరికే ఛాన్స్ ఉంది మేడం. తొందరగా వెళ్ళి తీసుకురండి. ఇప్పుడు తీసుకొస్తాను. సరే మేడం. అవును, నేను వెళ్ళి బ్లడ్ తీసుకొస్తాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు. అన్నా, చెప్పన్నా. రేయ్, రాధ బయటికి వస్తుందిరా, తీసుకెళ్ళిపోండి. సరే అన్నా. అన్న, గీతాంజలి హాస్పిటల్ తెలుసు కదా? తెలుసండి. పోనీ. రైట్, పోనీ ఆటో. పోనీరా. వదలండి, వదలండి, వదలండి.
ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడం అంటూ జరిగితే అది నాతో తాళి కట్టించుకున్న తర్వాతనే. కొట్టండి సార్, చెప్తాను. చెప్పు.